సమ్మర్స్ లో ఏ విధంగా అయితే మన ఫేస్ అనేది విపరీతంగా డ్యామేజ్ అవుతుందో సేమ్ అదే విధంగా సమ్మర్స్ లో మన హెయిర్ కూడా విపరీతంగా డ్యామేజ్ అయిపోతుంటుంది. హెయిర్ అనేది బాగా డ్రైగా అయిపోతుంటుంది, పీచ్ లా అయిపోతుంటుంది. అండ్ ఎంత డ్యామేజ్ అయిపోతుందంటే మనం హెయిర్ మీద ఇలా చేయి పెట్టిన బోల్డ్ అంతా హెయిర్ ఊడిపోతుంటుంది. అండ్ అలాగే విపరీతమైన డాండ్రఫ్ అనేది పట్టేస్తుంటుంది. సో అందుకోసం సమ్మర్స్ లో మన హెయిర్ ని కూడా మనం ప్రాపర్ గా కేర్ చేసుకోవాలి. అండ్ అలాగే మీరు ఓన్లీ షాంపూ యూజ్ చేస్తే సరిపోదు. సమ్మర్స్ లో మనం షాంపూ యూజ్ చేసి విపరీతంగా డ్రై అయిపోతుంటుంది అండ్ డాండ్రఫ్ అనేది పట్టేస్తుంటుంది అండ్ విపరీతమైన హెయిర్ ఫాల్ కూడా అయిపోతుంటుంది. సో దాంతో పాటు మీరు ఒక కండిషనర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే కండిషనర్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కి ఒక ప్రాణం అనేది వస్తుంది. మన హెయిర్ అనేది స్మూత్ గా అవుతుంది, షైనింగ్ అవుతుంది అండ్ బౌన్సీగా అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనం ఎలాంటి కండిషనర్ యూజ్ చేయాలి? చాలా మందికి చాలా రకాలైన డౌట్స్ ఉంటాయి. అలా మనం ఏదైతే షాంపూ యూజ్ చేస్తామో సేమ్ బ్రాండ్ కండిషనర్ యూజ్ చేయాలా లేదా వేరే బ్రాండ్ యూజ్ చేసినా పర్లేదా? అండ్ అలాగే మనం మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు కండిషనర్ కొనడానికి లైక్ కిరాణా కొట్లో కానీ మెడికల్ షాప్ లో కానీ షాపింగ్ మాల్స్ లో పర్చేస్ చేసినప్పుడు అక్కడ మనం చాలా కండిషనర్స్ చూస్తాం. అందులో విపరీతమైన హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. సో ఆ కండిషనర్ మనం యూజ్ చేయొచ్చా లేదా ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను. అండ్ లాస్ట్ లో మీకు ఒక 5 బెస్ట్ కండిషనర్ సజెస్ట్ చేస్తాను. సో వీటిలో మీరు ఏదో ఒకటి పర్చేస్ చేసుకుని ఈ సమ్మర్స్ లో యూజ్ చేస్తే మీ హెయిర్ అనేది మంచి స్మూత్ గా షైనీగా బౌన్సీగా ఉంటుంది. సేమ్ సెలబ్రిటీలా మీ హెయిర్ అనేది ఉంటుంది. సో అవన్నీ ఏంటో రెండు వీడియోలో మనం తెలుసుకుందాం. సో 5 బెస్ట్ కండిషనర్స్ తెలుసుకునే ముందు మీ కొన్ని డౌట్స్ ఏదైతే ఉన్నా వాటిని నేను క్లారిఫై చేస్తాను. సో చూడండి గైస్, ఏదైతే మీరు షాంపూ యూజ్ చేస్తున్నారో సేమ్ బ్రాండ్ ఒక కండిషనర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు కండిషనర్ యూజ్ చేయాలనుకుంటున్నారో అందులో మీరు చూడాల్సింది ఏంటంటే అది మీ హెయిర్ని స్మూత్ చేస్తుందా లేదా అనేది మీరు చూడాలి. అండ్ అలాగే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమి ఉన్నాయి. సో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్న కండిషనర్స్ని మీరు పక్కన పెట్టాలి. అసలు దాని జోలికి కూడా వెళ్ళకూడదు. లైక్ పారాబిన్ కానీ, సల్ఫేట్ కానీ, మినరల్ ఆయిల్ కానీ, SLAS కానీ, ఈ 4 కెమికల్స్లో మీరు ఏ కెమికల్ అందులో కనిపించినా ఆ కండిషనర్ అనేది పర్చేస్ చేసుకోకండి. అండ్ షాంపూ కూడా సేమ్. ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఏం చేస్తాయంటే మీ హెయిర్ని ఇంకా విపరీతంగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. మీ హెయిర్ని మంచిగా చేయడం కాదు కదా, మీ హెయిర్ని విపరీతంగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో అందుకోసం మీరు కండిషనర్ పర్చేస్ చేసుకున్నప్పుడు ఈ కెమికల్స్ ఉన్నాయా లేదా అని చూసుకుని ఒక లేకపోతేనే మీరు పర్చేస్ చేసుకోవాలి. అండ్ అలాగే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అనేది మీరు చూసుకోవాలి గైస్. అండ్ లాస్ట్లో మీ బడ్జెట్ సరిపోయిందా లేదా అది కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే మెయిన్ బడ్జెట్ కాబట్టి. సో మరి ఎలాంటి కండిషనర్ యూజ్ చేయాలి? సో మన లిస్ట్లో ఉన్న నంబర్ 1 కండిషనర్ మ్యాట్రిక్స్ ఆప్టికేర్ స్మూత్ స్ట్రైట్ కండిషనర్. సో ఈ కండిషనర్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఇది చాలా మంది ప్రొఫెషనల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీని ఒక MRP ప్రైస్ కూడా 250 లోపు ఉంటుంది. సో మన బడ్జెట్లో ఉంటుంది. అండ్ దీన్ని మీరు వారానికి 2 సార్లు యూజ్ చేసిన ఈజీగా ఒక 1 నుంచి 1.5 మంత్ వరకు ఈజీగా వస్తుంది. సో కండిషనర్ మీరు వారానికి 2 టైమ్స్ యూజ్ చేయాలి, అందుకని ఎక్కువసార్లు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్గా ఈ కండిషనర్లో ఏంటంటే మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లైక్ పారాబిన్ కానీ, సల్ఫేట్, మినరల్ ఆయిల్, SLAS లాంటి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు కాబట్టి మీ హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. అండ్ ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ మంచి స్మూత్గా అవుతుంది, షైనీగా అవుతుంది, బౌన్సీగా అవుతుంది. సో దీనివల్ల మీకు డాండ్రఫ్ కానీ లేదంటే అవేమి తగ్గవు గైస్. ఇది మీ హెయిర్ని మంచి స్మూత్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎవరికైతే ఎక్కువగా డ్రై హెయిర్ ఉందో, డ్యామేజ్ హెయిర్ ఉందో వాటిని రిమూవ్ చేసేసి మీ హెయిర్ని ఒక మంచి స్మూత్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మ్యాట్రిక్స్ అనేది చాలా బెస్ట్ బ్రాండ్ గైస్. సో డెఫినెట్గా మీరు ఒకవేళ కావాలంటే ఈ కండిషనర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న నంబర్ 2 కండిషనర్ బీ బ్లంట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ కండిషనర్. సో ఎవరికైతే హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోయిందో, డ్రై అయిపోయిందో అండ్ దానివల్ల విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుందో వాళ్ళకి ఈ కండిషనర్ అనేది చాలా బాగుంటుంది. సో దీని ఒక MRP ప్రైస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 350 రూపీస్ ఉంటుంది. బట్ వర్త్ ఆఫ్ మనీ. మీరు పెట్టిన పెట్టుబడి మీకు వెనక్కి వస్తుంది. మీ హెయిర్ అనేది మంచి స్మూత్గా, షైనీగా అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది అవుతుంది. సో చాలా మందికి హెయిర్ డ్యామేజ్ అయిపోయి, డ్రై అయిపోయి దానివల్ల విపరీతమైన హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. పీచులా అయిపోయి ఇలా అంటే వెంటనే ఊడిపోతుంటుంది కదా, అలాంటి వాళ్ళకి డ్యామేజ్ని బాగా రిపేర్ చేసి మీ హెయిర్కి ఒక మంచి స్మూత్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే మంచి మంచి ప్రోటీన్స్ ఉన్నాయి, షియా బటర్ ఉంది. సో ఇవి మీ హెయిర్ని స్మూత్ చేయడంతో పాటు మీ హెయిర్కి ఒక మంచి లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో కూడా ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. మీ హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో చాలా కండిషనర్స్ యూజ్ చేసిన తర్వాత 1-2 అవర్స్ తర్వాత ఏమవుతుందంటే హెయిర్ అనేది డ్రై అయిపోయి విపరీతమైన డాండ్రఫ్ పట్టేస్తుంటుంది. సో అలాంటి ప్రాబ్లం అనేది మీకు రాదు గైస్. సో మీ బడ్జెట్ పర్వాలేదు అనుకుంటే మీరు ఈ బీ బ్లంట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ కండిషనర్ అది యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా 1 ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ ఇండియాలో గైస్. సో చాలా బాగుంటుంది, డెఫినెట్ గా ట్రై చేయండి. నెక్స్ట్ నంబర్ 3 కండిషనర్ బయోలేక్ స్మూత్ ప్రూఫ్ కండిషనర్. ఎక్కువగా ఇది యూజ్ చేస్తూ ఉంటాను బికాస్ ఇది ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎండలో మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ అలాగే మన హెయిర్కి ఒక హీట్ ప్రొటెక్షన్ కావాలి కదా, సో అలాంటి పని కూడా చేస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఈ కండిషనర్ అప్లై చేసి బయటకు వెళ్ళారో ఇది ఒక సన్ స్క్రీన్ లా పనిచేస్తుంది మీ హెయిర్కి. మీ హెయిర్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.
ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ ప్రెజెంట్ ఇండియాలో. సో చాలా డిమాండ్ ఉంది దీనికి. సో ఇది కూడా మీరు డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. ఇది కూడా మీ హెయిర్ని మంచి స్మూత్గా షైనీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది 220 రూపీస్ లోపు వచ్చేస్తుంది. ఆన్లైన్లో మీకు ఆఫర్స్లో ఒకవేళ ఆఫర్ ఉందంటే డెఫినెట్గా మీకు 180, 200 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. సో బడ్జెట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా 1 నుంచి 1.5 మంత్ వరకు వస్తుంది, వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేస్తే. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఈ బయోలాగ్ అనేది ఎక్కువగా మీరు సెలూన్స్లో కానీ లేకుంటే మంచి మంచి పార్లర్స్లో కానీ ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 4 కండిషనర్ మన లిస్ట్లో ఉన్నది 200 రూపీస్ రేంజ్లో దొరికే రాగా ప్రొఫెషనల్ కండిషనర్. సో ఇది కూడా మీరు డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు గైస్. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కండిషనర్ అండ్ అలాగే బడ్జెట్లో కూడా ఉంటుంది. అండ్ ఇది కూడా మీ హెయిర్ ఒక మంచి స్మూత్నెస్, మంచి బౌన్సీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మీ హెయిర్ ఒకవేళ మంచి బౌన్సీ కావాలి అనుకుంటే ఇది మీకు డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే కర్లీ హెయిర్ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళని మేనేజ్ చేయడం కొంచెం కష్టం. బట్ ఈ కండిషనర్ అప్లై చేసిన తర్వాత మీ కర్లీ హెయిర్ ఏదైతే ఉంటుందో వాటిని మీరు ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు గైస్. సో ఒక బడ్జెట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. అండ్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు, నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళు అందరూ కూడా దీన్ని ట్రై చేసుకోవచ్చు గైస్. ఇది మీ హెయిర్ని మంచి స్మూత్గా షైనీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో డెఫినెట్గా ఈ కండిషనర్ కూడా ట్రై చేయండి గైస్. సో నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న నంబర్ 5 కండిషనర్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, 325 రూపీస్ ఉంటుంది. బట్ దీని ఒక పని కూడా అలాగే చేస్తుంది. మీ హెయిర్ పైన ఏ ప్రాబ్లం ఉంది, హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందా, డాండ్రఫ్ ప్రాబ్లం ఉందా, మీ హెయిర్ బాగా డ్రై అయిపోతుందా, మీ హెయిర్కి బౌన్సీ లుక్ లేదా, అండ్ అలాగే మీ హెయిర్ బాగా పీచ్లో ఉందా, అన్ని ప్రాబ్లమ్స్ మీకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే దీన్ని లాస్ట్లో పెట్టాను, ఎందుకంటే ఇది కాస్ట్ కొంచెం ఎక్కువ. ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలరు అనుకుంటే డెఫినెట్గా అరాటా బ్రాండ్ అనేది ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇది షార్క్ ట్యాంక్ వాళ్ళు కూడా దీన్ని అప్రూవ్ చేశారు. చాలా బెస్ట్ బ్రాండ్ ఇది ఇండియాలో. ఎక్కువ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ దీన్ని బాగా ప్రమోట్ చేస్తుంటారు. సో మీరు కూడా దీన్ని డెఫినెట్గా ట్రై చేయొచ్చు గైస్. సో మై డియర్ బ్రదర్స్, ఇవి కొన్ని 5 బెస్ట్ బ్రాండ్స్ ఇండియాలో దొరికే కండిషనర్. సో వీటిలో మీ బడ్జెట్ బట్టి ఏదో ఒక బ్రాండ్ పర్చేస్ చేసుకుని రెగ్యులర్గా యూజ్ చేయాలి. కండిషనర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. మీ ఫేస్కి ఏ విధంగా అయితే సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ మ్యాండటరీయో, అలాగే సమ్మర్స్లో మన హెయిర్ కండిషనర్ అది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో అవన్నీ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్